Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను సీడ్స్ కొన్నానండి, ఆన్లైన్లో పర్చేజ్ చేశానమాట. అవి ఏంటో చూద్దరు కానీ మీరు. నేను ఇంతకుముందు లోటస్ సీడ్స్ తీసుకున్నానండి, అది చూపించాను కదా మీకు. లోటస్ సీడ్స్ తీసుకుని వేస్తే చక్కగా అన్ని మొలకలు వచ్చినాయండి. 20 సీడ్స్ అనమాట. అన్ని మొలకలు వచ్చిన తర్వాత అన్నీ మళ్ళీ ఫంగస్ పట్టేసి చచ్చిపోయినాయి అనమాట. నేనేంటంటే ఎందుకు నాటలేదంటే, నేను ఇంకా రూట్స్ వస్తాయి నాడదామని నేను ఎదురు చూస్తున్నాను. ఈ లోపల ఒక జానెడ్ పైన పెరిగిన తర్వాత ఫంగస్ వచ్చి అన్నీ పోయినాయండి. ఇంకా సరేననేసి మళ్ళీ తెప్పించాను అనమాట. ఈసారి మీషోలో తెప్పించానండి. బాగా చౌకగానే ఉన్నాయి. అక్కడ 84 రూపీసో 85 రూపీసో తీసుకున్నాడు. అవి 40 సీడ్స్ వచ్చినాయండి ఈసారి. సరే, అవి తెప్పించానమాట. అవి ఇంకా వేరే ఏంటంటే ఇది కాస్మోస్ అండి. కాస్మోస్ ఏంటంటే డబల్ కలర్ అనమాట. ఆరెంజ్ ఏదో లైట్ కలర్ వచ్చింది, బై కలరు అదొకటిను. ఇంకోటి ఏంటి బ్లూ టైగర్ అనే మార్నింగ్ గ్లోరీ అండి, ముద్దదనమాట. అవి ఆ రెండు తెప్పించానమాట. మీషోలోంచి తెప్పించింది మాత్రం లోటస్ సీడ్స్ అండ్ పాట్లో అనుకుంటానండి అది తెప్పించింది. సీడ్స్ అండ్ పాట్లో తెప్పించాను. ఈ లోటస్ మట్టుకు మీషోలో తెప్పించాను. ఈ 40 సీడ్స్ అండి. ఇవన్నీ వేసుకుని చూద్దాము మనము. ఈ గీయాలి కదండి, గీసినప్పుడు చెయ్యంత నొప్పి పడుతుంది. కిందసారి కూడా అట్లా 20 గీసినప్పుడు నా చెయ్యంత నా 7 భలే నొప్పిగా అనిపించినాయి అనమాట. ఇప్పుడు 40 గీయాలి, ఎట్లాగరా బాబా అని చూస్తున్నాను. గీస్తే కానీ మొక్కలు రావండి, లేకపోతే రావన్నమాట. మొక్కలు నీళ్ళు ఎన్ని రోజులు కూడా నీళ్ళలో వేసి ఉంచినా సరే మొక్కలు రావు. అవి గీయపోతే అలా శాండ్ పేపర్ మీద గీయాలి మన మొలకలు వచ్చే ప్లేస్లో. ఇదేమో సీడ్స్ అండ్ పాట్స్లో తెప్పించాను ఫ్రెండ్స్. ఈ రెండు తీసి చూపిస్తాను. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మొక్కలు కూడా పెట్టానండి. మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పెట్టాను, డిసెంబర్ 24th పెట్టాను కొమ్మలు. అవి కూడా చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది అది రెండు తెప్పించాను అనమాట ఈసారి. ఇంతకుముందు ఒకసారి తెప్పించాను కదా, అవి ఇవినండి. ఇవి కాస్మో సీడ్స్ ఇందాక చెప్పాను కదా, అవండి బై కలరు. ఇందులో 10 సీడ్స్ ఏమో వచ్చినాయండి, 10 20 వచ్చాయి. ఇవేమో బై కలర్ అండి. ఇది మార్నింగ్ గ్లోరీ బ్లూ టైగర్, అది వైట్ మీద బ్లూ స్ట్రైప్స్ వచ్చినాయండి. ఆ ఫ్లవర్ అనమాట, పువ్వులు మల్టీపెట్లో చాలా బాగున్నాయి. రెండు నేను మీకు ఫ్లవర్స్ పెడతాను చూద్దరు కానీ. ఇవి నాటేస్తాను కూడా ఫ్రెండ్స్. నాటేస్తే మొలకలో ఒకటైతే వచ్చిందండి, 2 రోజులకే వచ్చేసింది. మార్నింగ్ గ్లోరీ బ్లూ టైగర్ అనుకుంటా వచ్చేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేమో లాస్ట్ ఇయర్ డిసెంబర్లోది, డిసెంబర్ 24th పెట్టుకున్నామండి. కొమ్మలు అమ్మ తీసుకొచ్చిందనమాట. కొన్ని ఏమో మన ఇంట్లో ఉన్నాయి. ఇంట్లో ఈ మందారాలు, రెడ్, గులాబీ ఉన్నాయి అన్నమాట. అన్నీ ఈ 2 కుండీల్లో పెట్టానండి. అన్నీ చచ్చిపోయినాయి చాలా వరకు. ఒక్కటంటే ఒకటి బ్రతికింది. గులాబీ పింక్, ఇది పన్నీరు గులాబీ అనమాట. ఒకే ఒక కొమ్మ బ్రతికిందండి. అది నేను భూమిలోంచి పీకను కానండి మామూలుగా చూపిస్తాను ఎలా ఉందో ఏంటనేది. తత్మన్నీ చాలా పెట్టాను, 10 సంఖ్యలో పెట్టాను. అన్నీ పోయినాయి అనమాట. ఎందుకున్నా కానీ ఈసారి బ్రతకలేదు. ఒకే ఒక్కటి బ్రతికింది. మందారాలు పోయినాయండి, అలాగే ఇవి కూడా పోయినాయి. ఒకటే బ్రతికింది. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇది నాటేటప్పుడు అండి, ఇది నాటాను అప్పుడు. ఆ మనోరాలు తీయమంటే చూడండి, దాని ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తుందండి కెమెరాని. ఏళ్ళు అడ్డం పెట్టడం కెమెరాకి అలా చేసింది అల్లరి పిల్ల. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు తీసింది. ఇప్పటికి ఎంత పెద్దదైపోయింది చెట్టు. ఇది జూన్ 1 అండి ఈరోజు తీసిన
వీడియో అనమాట. ఈ రోజుకి అన్నీ పోయినాయి, ఇది ఒక్కటి బ్రతికింది, ఇది మాత్రం బాగా ఎదిగిందండి. ఇలా ఉందండి. మీరు మొదలెట్టేశారా ఫ్రెండ్స్? మీరు సీడ్స్ తెప్పించి నాటుకోవటం కానీ, కొమ్మలు నాటుకోవటం కానీ ఇక మొదలెట్టేసేయచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి ఇంకా మొదలెట్టేస్తే అన్నీ బ్రతుకుతాయండి. కొమ్మలైనా సరే మనం నాటేసుకోవచ్చు అదండి. ఇక మీరు కూడా చక్కగా వర్షాకాలం వచ్చింది కాబట్టి హ్యాపీగా అన్ని సీడ్స్ నాటేసుకోవచ్చు, అలాగే కొమ్మలు కూడా నాటేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నర్సరీ నుంచి మొక్కలు కూడా తెచ్చుకుని పెట్టేసుకోవచ్చు. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.